హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. సక్సెస్ స్టోరీస్లో భాగంగా ఈరోజు మన ముందుకి రాజు గారు రావడం జరిగిందండి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 గవర్నమెంట్ జాబ్స్ సాధించి ఈరోజు వారి యొక్క సక్సెస్ స్టోరీ గురించి చెప్పడానికి మన స్టూడియోకి రావడం జరిగింది. హలో రాజు గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. మా ప్రేక్షకుల కోసం మీ గురించి. నా పేరు రాజు, మాది తుర్కల మద్దికుంట గ్రామం, పెద్దపల్లి మండల్. నేను స్కూలింగ్ వచ్చేసి 1 to 10th మా విలేజ్లోనే జెడ్పిహెచ్ఎస్ తుర్కల మద్దికుంట స్కూల్లో చేశాను. నెక్స్ట్ జూనియర్ కాలేజ్ వచ్చేసి పెద్దపల్లిలో ట్రినిటీలో చేశాను. తర్వాత బీటెక్ వచ్చేసి జేఎన్టీయూ మంత్రిలో చేశాను. ఇంకా మా ఫాదర్ ఫార్మర్, మా మదర్ ఆల్సో హెల్ప్ చేస్తుంది ఫార్మింగ్లో. మీ ఎడ్యుకేషన్లోనైతే మంచి ఫౌండేషన్తోని అదే పూర్తిగా గవర్నమెంట్ స్కూల్లోనే ఉంటూ కూడా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏకంగా 4 గవర్నమెంట్ జాబ్స్ అంటే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా SSC CGLలో మీరు సక్సెస్ఫుల్ జర్నీ చూశారు కదా. అవును సార్. గ్రూప్ 2లో, గ్రూప్ 3లో, గ్రూప్ 4లో ఏ ర్యాంక్స్ సాధించడం జరిగింది? సార్ గ్రూప్ 2లో 91 ర్యాంకు, గ్రూప్ 3లో 99 ర్యాంకు, అండ్ గ్రూప్ 4లో 116 ర్యాంకు. సో అన్ని సస్టైనబుల్ ర్యాంక్సే రావడం జరిగింది. అవును సార్. మీ ఫాదర్ ఫార్మర్ అంటున్నారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా మంచి అంటే చాలా స్ట్రగుల్స్ చేసి ఉంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా? యాక్చువల్లీ ఫార్మర్ కాబట్టి మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉంటాయండి. ఎడ్యుకేషన్ టైంలో కూడా, ప్రిపరేషన్ టైంలో కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం ఇక అవి ఎలా ఉంటాయి కాబట్టి అవి మనకు చూసుకొని దాని తగ్గట్టు ప్రిపేర్ అవ్వాలి అండి. అన్ని విధాలుగా మీరు స్ట్రగుల్స్ అనేటివి చూసారు. ఎట్ ది ఎండ్ మీరైతే ఇన్స్పిరేషన్ ఎవరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రావడానికి గల మెయిన్ ఇన్స్పిరేషన్ ఎవరు? కాంపిటేటివ్ అంటే నార్మల్ జనరల్లో అయితే మదర్ అండ్ ఫాదర్ అండి. అంటే వాళ్ళ కష్టం చూసిన తర్వాత కూడా మనం అంత కష్టం చేయలేమని తెలిసి ఇటు వచ్చేసాము. బట్ ప్రిపరేషన్ జర్నీ అంటే నేను పెరిగిన వాతావరణంలో సొసైటీకి కొంచెం సర్వీస్ చేయాలి, సర్వీస్ చేస్తే బాగుంటుందని అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ అయిందండి నా ప్రిపరేషన్. ఫస్ట్ SSC CGL క్రాక్ చేశారు. సో SSC CGL జర్నీ ఎన్ని సంవత్సరాలు చేశారు? అంటే ఎన్నో అటెంప్ట్లో క్లియర్ చేయడం జరిగింది? SSC CGL 2 attempts పట్టాయండి. అందులో మ్యాథ్స్, ఇంగ్లీష్ ఉంటుందిగా, సో అది కొంచెం టైం తీసుకుందండి. సెకండ్ అటెంప్ట్లో వచ్చేసిందండి. చాలామంది ఇప్పుడు SSC CGL కానీ SI కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లాంటి వాటికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాటిలలో ఇవి కామన్ సబ్జెక్ట్స్, మ్యాథ్స్, రీజనింగ్, అదేవిధంగా ఇంగ్లీష్ కూడా. సో వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటి? ఈ సబ్జెక్ట్స్ని ఏ విధంగా ఓవర్కమ్ చేయగలగాలి? సార్ ఇది మెయిన్ మ్యాథ్స్, రీజనింగ్ అనేది అది కాన్సెప్ట్ తెలుసుకున్నాక ఓకే, కానీ కాన్సెప్ట్ జస్ట్ 30%, 40% అయిపోయినట్టు. దాని తర్వాత మనం డైలీ మాక్ టెస్ట్ రాయాలి, డైలీ ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనం ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అందరికీ కాన్సెప్ట్ ఉంటుంది. మామూలు GS, మ్యాథ్స్, రీజనింగ్ డిఫరెన్స్ ఏంటంటే GS కాన్సెప్ట్ తెలుసుకున్న తర్వాత కరెంట్ అఫైర్ అప్డేట్ ఉండాలి. కానీ ఇది రీజనింగ్, మ్యాథ్స్ అనేది ఒకసారి కాన్సెప్ట్ నేర్చుకున్నాక డైలీ మాక్ టెస్టులు రాయాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. మ్యాథ్స్కి ఏమైనా స్పెషల్గా మీరు నోట్స్ లాంటి మేకింగ్, షార్ట్ కట్స్ చాలా ఇంపార్టెంట్. సో వాటిని ఏ విధంగా ప్రిపేర్ చేశారు? సార్ మ్యాథ్స్ మామూలు టాపిక్ వైజ్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేశాను. ప్లస్ ఏంటంటే మన క్యాల్కులేషన్ స్పీడ్ పెరగడానికి డైలీ క్యాల్కులేషన్స్, మల్టిపుల్స్, అడిషన్స్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్ లెవెల్ పెరుగుతుంది. సో క్యాల్కులేషన్ కూడా చాలా టఫ్ వస్తుంది. సో దానికి తగ్గట్టు దానికి స్పెషల్గా ప్రిపేర్ అవ్వాలి. సో ఇలా ప్రిపేర్. మ్యాథ్స్, రీజనింగ్ విషయానికి వస్తే మనకి స్పీడ్ అండ్ అక్యురసీ చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఆస్పిరెంట్స్కి స్పీడ్ ఉన్నట్లయితే అక్యురసీ మిస్ అవుతుంది, అక్యురసీ ఉంటే స్పీడ్ మిస్ అవుతుంది. దీన్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేయగలిగారు మీరు? యాక్చువల్గా అందరికీ ఉండే ప్రాబ్లమే సార్ ఇది. మామూలుగా స్పీడ్ ఉన్న వాళ్ళకు యాక్యురసీ ఉన్నదంటారు, కానీ మామూలుగా ఎగ్జామ్స్లో మనం అటెంప్ట్ చేస్తున్నప్పుడు టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అందరూ వాటినే పట్టుకుని అదే చేద్దాం అనుకుంటారు, కానీ మనం ఫస్ట్ సింపుల్ క్వశ్చన్స్ చేసేయాలి. తొందర అయిపోయి క్వశ్చన్స్ చేసేయాలి. అప్పుడు మనకు స్పీడ్ ఉంటుంది, యాక్యురసీ కూడా వస్తుంది. తర్వాత ఆ కాన్ఫిడెన్స్ తోటి మిగతా క్వశ్చన్ మనం అలా ఆటోమేటిక్గా చేయగలుగుతాం. ఆ ఎగ్జామ్మెంట్ ప్రెషర్లో ఫస్టే 2-3 క్వశ్చన్ రాని క్వశ్చన్ పట్టుకుంటే సో దాని ఎఫెక్ట్ మిగతా మీద పడుతుంది. సో నేను అది ఫేస్ చేశాను ఫస్ట్ అటెంప్ట్లోనే. సో అప్పుడు మనం ఫస్ట్ ఈజీ క్వశ్చన్స్ చేసిన తర్వాత కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. మీరు అంటే క్వశ్చన్స్ రియల్ ఎగ్జామ్స్లో అలాంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసేవాళ్ళు? ఫైండ్ అవుట్ అంటే మనం ప్రాక్టీస్లో తెలుస్తుంది సార్. మనం డైలీ మాక్ టెస్టులు రాస్తూ ఉంటే స్టార్టింగ్లో మనకి ఏం ఐడియా ఉండదు. స్టార్టింగ్లో మార్క్స్ తగ్గుతూ ఉంటాయి. రీజన్ ఏంటంటే టఫ్ క్వశ్చన్కి మనం టైం ఎక్కువ తీసుకుంటాం, తర్వాత లాస్ట్లో ఈజీ క్వశ్చన్ వదిలేస్తాం.
ఎగ్జామ్ ఒకసారి మాక్ టెస్ట్ మనం రాస్తూ ఉంటే మనకు క్వశ్చన్ చదవగానే ఇది తెలిసిన క్వశ్చన్ ఎంత టైంలో అయిపోతుంది మనకు ఐడియా వస్తుంది. సో ఆ టైంలో ఇంత మన ఎక్స్పీరియన్స్లో మనం ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఒక మాక్ టెస్ట్ లాగానే రాయగలుగుతాం. దానికి పెద్ద సపరేట్గా ఏం. సో మాక్ టెస్ట్ యొక్క కీ రోల్ రియల్ ఎగ్జామ్స్లో ఏ విధంగా ఉండనుంది? సార్ మాక్ టెస్ట్ ఒకసారి ప్రిపరేషన్ కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత డైలీ ఒక మాక్ టెస్ట్ అయితే పక్కా రాయాలి సార్, కంపల్సరీ. సో డైలీ 1 మాక్ టెస్ట్ రాసేయాలి. తర్వాత యాక్చువల్గా రాసిన తర్వాత దాని రివ్యూ ఇంపార్టెంట్. ఏ క్వశ్చన్స్ వదిలేసినాం, ఎలా మిస్టేక్ చేసినాం, వచ్చిన క్వశ్చన్లు మిస్టేక్ చేసినామా, మనకు రాని కాన్సెప్ట్ ఏమైనా వచ్చిందా, అవి నోట్ చేసుకొని దాని ప్రకారం మనం వెళ్ళాలి. సో రివ్యూ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ రాయడం 50%, దాని రివ్యూ ఇంకా 50%. మీరు ఏ విధంగా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకున్నారు? ఇప్పుడు మాక్ టెస్ట్ రాశారు, ఒక్కొక్క మాక్ టెస్ట్లో మీరు బాగా పర్ఫార్మెన్స్ చేసి ఉండొచ్చు, ఒక మాక్ టెస్ట్లో తక్కువగా పర్ఫార్మెన్స్ చేసి ఉండొచ్చు. దాన్ని ఏ విధంగా రివ్యూ చేసుకున్నారు, ఏ విధంగా మీరే సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకున్నారు అనేది ఒకసారి. ఫస్ట్ మాక్ టెస్ట్లు రాసిన తర్వాత ఒక 10 days చూసుకోవాలి, మార్క్స్ యావరేజ్ మార్క్స్ చూసుకోవాలి. సో కొన్ని టెస్టులు టఫ్ ఉంటాయి, కొన్ని టెస్టులు ఈజీ ఉంటాయి. సో యావరేజ్గా ఒక 1 week చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఏమైనా ఈజీ క్వశ్చన్స్ వదిలేస్తున్నామా, మనకు వచ్చిన క్వశ్చన్స్ పోతున్నాయా, లేకపోతే రివిజన్ వల్ల ఏమన్నా మిస్ అవుతుందా, అవి చూసుకొని తర్వాత మిగతా క్వశ్చన్స్ మనం ఆ టైంలో కొంచెం కామన్ సెన్స్ తోటి లేకపోతే నార్మల్గా కొంచెం ట్రిక్కీగా ఆలోచించి పెట్టగలగాలి. అది కూడా కొంచెం మనం చేసుకుంటే ఒక 1-2 మార్క్స్ మనకు ఫిచ్ అవుతూ ఉంటాయి. ఇంగ్లీష్ సబ్జెక్ట్కి వచ్చేసరికి చాలామంది ఏమంటారంటే ఎస్ఎస్సి సిజిఎల్ కానీ ఎస్ఐ లాంటి ఎగ్జామ్స్కి ఇంగ్లీష్ మేజర్ కీ రోల్ సబ్జెక్ట్ అంటారు. సో దాన్ని ఏ విధంగా మీరు ఓవర్కమ్ అయ్యారు? యాక్చువల్లీ ఇంగ్లీషు కీ సబ్జెక్ట్ అనడానికి కారణం ఏంటంటే అందరూ ఎక్కువ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ ఉంటారు, ఇంగ్లీష్ అంటే కొంచెం భయం ఉంటుంది. సో యాక్చువల్గా సేమ్ మ్యాథ్స్ కూడా ఇంగ్లీష్ లాగా డైలీ కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మాక్ టెస్టులు రాయాలి. మాక్ టెస్టులు రాస్తా అంటే మనకు ఆటోమేటిక్గా కాన్సెప్ట్ డెవలప్ అవుతూ ఉంటాయి. సో మనకు ఎగ్జామ్లో కొంచెం అన్ని క్వశ్చన్స్ కన్ఫ్యూజ్ చేసినా కానీ మనం ఈజీగా పెట్టగలుగుతాం. ఆప్షన్ ఎలిమినేషన్ చాలా ఉంటుంది. ఇంగ్లీష్లో ఆప్షన్ ఎలిమినేషన్ ద కాన్సెప్ట్స్ బట్టి ఎలిమినేట్ చేయొచ్చు అండి. సో అది కూడా డైలీ ప్రాక్టీస్, కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత డైలీ మాక్ టెస్టులు రాస్తే మనకు అది సేమ్. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ అనేసరికి భయపడతారు అని చెప్పేసి అంటున్నారు. మీ విషయానికి వస్తే దాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేశారు? ఇప్పుడు మీరు కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి 10th వరకు ఆల్మోస్ట్ ఇంటర్ వరకు తెలుగు మీడియం అంటున్నారు, దాని తర్వాత బీటెక్. కాకపోతే గ్రామాటికల్ ఇంగ్లీష్ డిఫరెంట్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగేది. ఓకే, సో మీరు ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఇచ్చేటువంటి వాల్యుబుల్ సజెషన్ ఏంటి? మ్యాక్సిమం అందరికీ ఏదో ఒక మిత్ లాంటిది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ వాళ్ళకు మొత్తం ఇంగ్లీష్ వస్తుంది అంటే గ్రామటికల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉంటారంటారు. అది అంత ఉండొచ్చు, కానీ మనమైతే కాన్సెప్ట్ నేర్చుకుంటా అంటే మనం కూడా ఒక విత్ ఇన్ టైంలో మనం వాళ్ళ దగ్గర రీచ్ అవ్వగలుగుతాం. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని కాన్సెప్ట్స్ని ప్రాపర్గా అనలైజ్ చేసేసుకొని తర్వాత మాక్ టెస్టులు రాస్తే ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ కూడా ఈజీ అవుతుంది అంటారు. ఇప్పటివరకు మీరు ఎస్ఎస్సి సిజిఎల్ జర్నీ గురించి చెప్పారు కదా, ఆల్ ఆఫ్ సడన్ మన తెలంగాణలో నోటిఫికేషన్స్ రావడం జరిగింది. గ్రూప్ 2, 3, 4 ఈవెన్ మీరు గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో దాన్ని ఏ విధంగా ఇప్పటివరకు మీ జర్నీ అంతా ఎస్ఎస్సి సిజిఎల్ గురించి చెప్పారు, ఆ సక్సెస్ జర్నీని ఏ విధంగా కంటిన్యూ చేశారు? యాక్చువల్గా స్టార్టింగ్లోనే స్టేట్లో వర్క్ చేయాలని ఉండేది, కాకపోతే ఆ టైంలో అసలు నోటిఫికేషన్ లేకుండే. సో ఆ టైంలో నేను సెంట్రల్ గవర్నమెంట్ ప్రిపేర్ అయ్యాను. ఈ జాబ్ వచ్చే టైంలోనే మన స్టేట్లో నోటిఫికేషన్స్ పడ్డాయి. సో నేను స్టార్ట్ చేశానండి గ్రూప్ 1, ఎలాగైనా స్టేట్ సర్వీస్ కొట్టాలని. సేమ్ అండి, మళ్ళీ జాబ్ చేసుకుంటూ స్టార్టింగ్లో కాన్సెప్ట్ నేర్చుకొని తర్వాత జాబ్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేశానండి. గ్రూప్ 2 వచ్చేసింది, 2, 3, 4 వచ్చేసింది. జాబ్ చేస్తూనే గ్రూప్ 2, 3, 4కి ప్రిపేర్ అవ్వడం జరిగిందా? అవునండి. సో ఏ విధంగా బ్యాలెన్స్ చేశారు? స్టార్టింగ్లో కొంచెం లీవ్స్ తీసుకున్నానండి. మామూలుగా స్టార్టింగ్ ప్రిపరేషన్లో అప్పుడు నాలెడ్జ్ మళ్ళీ బేసిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ జాయిన్ అయిపోయి రివిజన్ చేశానండి. రివిజన్ డైలీ కంటిన్యూస్లీ రివిజన్ చేసి మన ఎగ్జామ్ కూడా టైం గ్యాప్ దొరికింది. సో ఆ టైం గ్యాప్లో మంచిగా ప్రిపేర్ అయ్యాను. 2, 3, 4 ఎగ్జామ్స్ రాసే టైంకి మీరు సర్వీస్లో ఉన్నారు ఆల్రెడీ? అవును సార్. సో ఆ ప్రిపరేషన్ ఏ విధంగా బ్యాలెన్స్ చేశారు? అంటే వర్క్ చేస్తూ మళ్ళీ తీరా టైంకి వచ్చేసరికి మీరు ప్రిపరేషన్ చేయాలి, డేని ఏ విధంగా ప్లాన్ చేశారు అలాంటి టైంలో? మామూలుగా 8 hours వర్కింగ్ ఉంటుంది సార్. 8 hours వర్కింగ్ ఉంటే మామూలుగా డైలీ ఒక 3.5 hours 3 hours వీలైతే ఇంట్రెస్ట్ అంటే కొంచెం కుదిరిన రోజు 4 hours కూడా అవుతుంది సార్.
ప్రిపరేషన్ చేసేవాడిని. ఇక వీకెండ్ సాటర్డే సండే మాకు ఇట్లా ఆఫ్ ఉంటుంది కాబట్టి అప్పుడు 10+ అవర్స్ అలా ప్రిపేర్ అయ్యేవాడిని అండి. సో మీరు గ్రూప్ ఎస్ఎస్సి సిజిఎల్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ 4 జాబ్స్ సాధించారు కదా, దీంట్లో ప్రధానంగా కీ రోల్ చేసినటువంటి పాయింట్ ఏంటి అంటే చాలామంది బ్యాలెన్స్ చేయలేరు. సో ఒకే ఎగ్జామ్స్తోనే బేసిక్గా అందరూ డ్రాప్ అవుతా ఉంటారు. ఈ 4 జాబ్స్ సాధించడానికి గల మెయిన్ కారణం ఏంటి అంటారు? మెయిన్ కారణం కన్సిస్టెన్సీ అండి. అంటే నాకు సీజీఎల్లో అర్థమైన విషయం ఏంటంటే మనకు రాకపోయినా కానీ మనం ఒక ఓవర్ పీరియడ్లో మనం దానికోసం ట్రై చేస్తూ ఉంటే మనం ఇంప్రూవ్ అవుతాం. సో జాబ్ వస్తుందా రాదని తర్వాత మ్యాటర్, మనం ఇంప్రూవ్ అవుతాం, మార్క్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి. సో ఆ కాన్ఫిడెన్స్ మనకు తెలుస్తూ ఉంటుంది. సో మనం ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా వస్తుందని తెలుస్తూ ఉంటుంది. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ, కాకపోతే సిలబస్ ప్యాటర్న్ వేరే. సో మెయిన్ కాన్సెప్ట్ సేమ్ సార్. కన్సిస్టెన్సీ మ్యాటర్ అంటున్నారు. ఆ కన్సిస్టెన్సీని ఏ విధంగా మెయింటైన్ చేయాలి? కన్సిస్టెన్సీ మెయింటైన్ అంటే మామూలుగా ఇన్స్పిరేషన్ సార్. ఒక్కొక్కసారి డౌన్ ఫాల్ అవుతూ ఉంటాం. ఏంది ప్రిపరేషను ఇంత టైం అవుతుంది అనుకుంటాం. అప్పుడు మనం నార్మల్గా ఈ మాక్ టెస్ట్లు రాయడం అని, ఈ మామూలుగా యూట్యూబ్లో క్లాస్ వినడం, అంటే నార్మల్గా ఇప్పుడు తెలంగాణ మూమెంట్ ఉంది, మనకు చదవనప్పుడు తెలంగాణ మూమెంట్ ఉంటే అరే ఇంత స్టోరీ ఉందా, సో మనకు తెలియకుండానే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అప్పుడు మనకు ఆటోమేటిక్ కొంచెం ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన టైంలో డేని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకున్నారు? అంటే సిలబస్ అండర్స్టాండింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. మీరు దాన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు? సార్ డే అంటే మార్నింగ్ 9 కల్లా స్టార్ట్ చేస్తాను సార్. మార్నింగ్లో స్టార్ట్ చేయొచ్చు 8 to 9 మోస్ట్లీ 9కి స్టార్ట్ చేస్తాను. సిలబస్ తీసుకుంటాను. అండ్ సపోజ్ స్టార్టింగ్ లోపు నేను ఫస్ట్ పాలిటీ చదివాను. కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మనకు బాగుంటుంది. ఒక టాపిక్ తీసుకొని సపోజ్ స్టార్టింగ్ ఏదైనా ఒక టాపిక్ తీసుకొని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి అనుకోండి, దాన్ని స్టార్ట్ చేసుకొని మనం ఒక టైం అనుకొని ఆ టైంలో కంప్లీట్ చేయాలి. లేట్ అయినా పర్లేదు, ఎందుకంటే మనం స్టార్టింగ్ కాబట్టి మంచిగా నేర్చుకొని అన్ని చిన్నగా నోట్స్ రాసుకొని, ఫస్ట్ టైం నోట్స్ రాదు కదా, సెకండ్ రివిజన్ అట్లా నోట్స్ రాసుకొని డైలీ అలా కంప్లీట్ చేసేవాడిని. డే ప్లాన్లో ఒక సబ్జెక్ట్కే స్టిక్ అయ్యేవారా లేకపోతే మల్టిపుల్ సబ్జెక్ట్స్ చదివేవాళ్ళ? అంటే డిఫరెన్స్ సార్. సిలబస్ స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు ఒక సబ్జెక్ట్గా స్టిక్ అయ్యామని, తర్వాత రివిజన్ అప్పుడు మనకు మ్యాక్సిమం ఒకటే చేసేవాడిని, ఒక్కొక్కసారి 2 చేసేవాడిని. ఒకసారి ఆఫ్టర్ లంచ్ నేను ఎక్కువ తెలంగాణ మూమెంట్ చదివేవాడిని, అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అప్పుడు మ్యాథ్స్ చేసేవాడిని, మ్యాథ్స్, ఇంగ్లీషు. కొంచెం మనకు లంచ్ టైం తర్వాత కొంచెం ఫ్రీ అంటే కొంచెం మైండ్ రిఫ్రెషింగ్ అయినట్టు వస్తుంది. సో ఎక్కువ అది ప్రిపేర్ అయ్యాను. సో మీరు ఏమంటారంటే అన్ప్రొడక్టివ్ టైంలో ఎలా ప్రొడక్టివ్ సబ్జెక్ట్స్ చదవాలి అనేది ఇంపార్టెంట్. అంటే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ తీసుకొని చదివితే మీరు ఈజీగా మనం డేని ఈజీగా బ్యాలెన్స్ చేయగలుగుతారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రివిజన్ ఏ విధంగా ప్లాన్ చేశారు? సార్ రివిజన్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ సార్. యాక్చువల్గా కాన్సెప్ట్ బిల్ అయిపోయిన తర్వాత అయిపోయింది అనుకున్న సబ్జెక్టు అసలు ప్రిపరేషన్ రివిజను సేమ్ సార్. యాక్చువల్గా డైలీ ఒక 2 సబ్జెక్ట్స్ పెట్టుకునేవాడిని. ఒకవేళ నాకు ఇంట్రెస్టింగ్ వెళ్ళిపోయింది అనుకోండి రివిజన్, అదే సబ్జెక్ట్ కంటిన్యూ అయ్యేవాడిని. ఒకవేళ కొంచెం బోర్ కొట్టి కొంచెం అనిపిస్తే వేరే సబ్జెక్ట్ తీసేవాడిని. అంతే సార్. డైలీ ఒక 2 సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఒకవేళ కుదిరితే 3 సబ్జెక్ట్స్, కానీ మ్యాథ్స్ 2 సబ్జెక్ట్స్. రివిజన్కి షార్ట్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మెయిన్గా సబ్జెక్ట్ చదువుతున్న టైంలో షార్ట్ నోట్స్ని ఏ విధంగా ప్లాన్ చేశారు? యాక్చువల్గా మనం అంటే స్టార్టింగ్లో మనం చాలా బుక్స్ చదువుతాం. ఫైనల్గా వచ్చేటప్పుడు 2-3 డేస్లో ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. ఆ 2 డేస్లో మనం చదివిందంతా రివైజ్ చేయాలి. సో అలా స్టార్టింగ్ మనం అలా ఆ ఉద్దేశం పెట్టుకుంటే మనకు షార్ట్ నోట్స్ అలా రాసుకోవచ్చు అండి. ఇట్లా అంటే ఒక టాపిక్ వన్ లైన్ అంటే ఒక పేజీ అలాగా షార్ట్ నోట్స్ మెయిన్ ఇంపార్టెంట్. జస్ట్ అది చూస్తే మనకు సపోజ్ ఏదైనా ఒక టాపిక్ చదివాం అనుకోండి, ఇంపార్టెంట్ నోటు లేకపోతే కేస్ నేమ్ అలా రాసుకున్నాం అనుకోండి, సో అది మనకు ఆ టాపిక్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి రివైజ్ అవుతూ ఉండాలి. సో అలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఇయర్స్, క్రోనాలజీ, హిస్టరీ అయితే క్రోనాలజీ, మామూలుగా పాలిటీ అంటే కేసెస్ నేమ్స్, ఇయర్స్ అలా రాసుకునేవాడిని. రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్లో మీరు అన్నట్టు క్రోనాలజీ బేస్డ్గా క్వశ్చన్స్ చాలా అడిగారు. ఆ క్రోనాలజీ బేస్డ్ క్వశ్చన్స్కి మీ దగ్గర ఎలాంటి సొల్యూషన్ ఉండేది? యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్లో మనకు అంత తెలియదండి. తర్వాత రివిజన్ అవుతూ ఉంటే మనం కొన్ని అట్లా ఫ్లోలో వెళ్ళిపోతాయండి. నెక్స్ట్ కొన్ని మాత్రం పర్టికులర్గా క్రోనాలజీ రాసుకోవాలి, ఎందుకంటే ఈ మధ్య క్వశ్చన్స్ ప్యాటర్న్ క్రోనాలజీ ఎక్కువ అడుగుతున్నాడు.
సో ఇయర్స్ ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి మనం ఖచ్చితంగా కొన్నిటికి ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, కొన్నిటికి క్రానాలజీ గుర్తుపెట్టుకోవాలి. సో మనకు అలాంటప్పుడు మనకి హిస్టరీలో నెక్స్ట్ మూమెంట్లో చాలా క్వశ్చన్స్ కవర్ అయిపోతూ ఉంటాయి. కొన్ని ఆప్షన్ ఎలిమినేషన్లో కూడా యూజ్ అవుతాయి. సో అలా షార్ట్ నోట్స్ రాసుకోవడం బెటర్ అవుతుంది. మీరు జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యారు. యాక్చువల్లీ ప్రొఫెషనల్ స్ట్రెస్కి అదేవిధంగా ఒక గోల్ పెట్టుకొని మీరు చదివారు. ఆ స్ట్రెస్ని రెండింటిని ఏ విధంగా బ్యాలెన్స్ చేశారు? ఆఫీస్లో ఉన్నప్పుడు అయితే కంప్లీట్లీ వర్క్ సార్. మళ్ళీ ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇక బుక్ తీసానంటే మర్చిపోయేవాడిని. స్టార్టింగ్ కొన్ని రోజులు ఇబ్బందిగా ఉండేది. అది దీని మీద ఎఫెక్ట్ పడేది, ఇది దాని మీద ఎఫెక్ట్ పడేది. తర్వాత ఇలా అయితే టైం వేస్ట్ అవుతుంది తప్ప మన పని అవ్వదని తెలిసి తర్వాత వచ్చిన తర్వాత కంప్లీట్గా పక్కకు పెట్టేసి, అఫ్కోర్స్ ఉంటుంది కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది, బట్ మినిమైజ్ చేయడానికి మనం ట్రై చేయాలి. ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్ యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్. మీరు జాబ్ చేస్తూ డేలో 4 hours మాత్రమే ప్రిపేర్ అయ్యాను అంటున్నారు. ఓకే, మిగతా అంటే ఈ కరెంట్ అఫైర్స్ పోర్షన్ ఏ విధంగా ట్యాకిల్ చేశారు అంటే? యాక్చువల్గా అందరూ ఇలా అనుకుంటారు సార్, కరెంట్ అఫైర్స్ అని డైలీ 1 hour 2 hours పేపర్స్ చదువుతారు, మళ్ళీ క్లాసెస్ వింటారు. సో టైం అక్కడ వేస్ట్ అవుతుంది. యాక్చువల్గా మెయిన్ ఏంటంటే మనకు మార్క్స్ వైజ్ చూసుకోవాలి. మన మార్క్స్ ఎన్ని వస్తున్నాయి, మన టైం ఎంత కేటాయిస్తున్నాం. సో కరెంట్ అఫైర్స్ నేను యూట్యూబ్లో క్లాసెస్ చాలామంది లెక్చర్స్ చెప్తారండి. వితిన్ 30 minutesలో కంప్లీట్ చేసి యాక్చువల్ కరెంట్ అఫైర్స్ చాలా వింటారు చాలామంది. అంటే ఒక డేలో 1 hour వింటారు. 1 hour విని ఏం రాసుకోరు, మళ్ళీ ఫైనల్ ఎగ్జామ్లో అది చూసాను రా క్వశ్చన్ అని మిస్ అవుతుంది. సో మనం కరెంట్ అఫైర్స్ డైలీ ఈరోజు చదవకున్నా కానీ 2-3 days ఒకసారి చూసుకొని, నాకు వీలు ఉన్నప్పుడు చూసుకొని నోట్స్ రాసుకొని మళ్ళీ రివైజ్ ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ ఇది కూడా సేమ్. మనం కరెంట్ అఫైర్స్ చదువుతున్నామంటే అన్నీ డైలీ చాలా ఉంటుంది. 1 hour 2 hours చదువుతారు, అంత అవసరం లేదు. 30 minutes మనకు మార్క్స్ బట్టి ఏ సబ్జెక్ట్ ఎంత మార్క్స్ వస్తున్నాయి, మనం ఎంత టైం ఇన్వెస్ట్ చేయాలి, సో ఆ ప్రకారం వెళ్ళాలి మనకు, అంతే. ఎగ్జామ్స్లో మనకి కాన్సెప్చువల్ లెర్నింగ్ ఇంపార్టెంట్, మెమొరీ బేస్డ్ ఇంపార్టెంట్. ఈ రెండు లేనిది ఎగ్జామ్లో మనం అసలు సాధించలేం, క్రాక్ చేయలేం. ఈ రెండింటి విషయానికి వచ్చేసరికి మీరు ఏ విధంగా బ్యాలెన్స్ చేశారు? కాన్సెప్ట్స్ అంటే సార్ స్టార్టింగ్లో కొంచెం అర్థం కాకపోయేది. అప్పుడు మనం మామూలుగా యూట్యూబ్లోనైనా గూగుల్లో సెర్చ్ చేస్తే కొంచెం ఐడియా వస్తూ ఉంటుంది కాన్సెప్ట్ ఒక్కొక్క. బట్ ఇది ఫ్యాక్చువల్ అయితే బాగా డిఫికల్ట్ ఉంటుంది సార్. మళ్ళీ ప్రతి ఇయర్ మారుతూ ఉంటాయి. సో అది డిఫికల్ట్. దీనికి ఏం చేసామని అంటే నేను మామూలుగా చిన్న షార్ట్ నోట్స్ రాసి పేస్ట్ చేసుకోవడం. మనము ఇంపార్టెంట్ ఇప్పుడు సర్వే వస్తుంది సార్, సర్వే వస్తుంది, మన తెలంగాణ సర్వే, ఇండియన్ సర్వే వస్తుంది. దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇందులో ఒక దాంట్లో ఈ 4 పేపర్స్లో ఇందులో యూజ్ అవుతాయి. సో అన్నిటికీ ఒక చిన్నగా నోట్స్ రాసుకొని ఫస్ట్ 2-3 రివిజన్స్ అయిన తర్వాత మనకు గుర్తులేని కొన్ని ట్రికీగా గుర్తుపెట్టుకోవడం, అలా గుర్తుపెట్టుకొని మ్యాథ్స్ కవర్ చేయాలని. Group 2, 3 విషయానికి వస్తే మీరు అన్నట్టుగా ఎకానమీ రిలేటెడ్ సర్వేస్ అనేవి ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఆ ఫ్యాక్ట్స్ని ఏ విధంగా గుర్తుపెట్టుకున్నారు అండ్ అదేవిధంగా ఎకానమీ సబ్జెక్ట్ని ఏ విధంగా ట్యాకిల్ చేశారు? ఎకానమీ కాన్సెప్ట్ ఓకే సార్, కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు, కానీ ఈ ఫ్యాక్చువల్ డాటా, డైలీ అప్డేట్ డాటా ఇది అప్డేట్ అవుతూ ఉండాలి. సో దానికి ఏం చేస్తానంటే మామూలుగా వచ్చిన తర్వాత చదువుతూ ఉంటాం, బట్ రివైజ్ చేస్తూ ఉండాలి. రివైజ్ చేసి కొంచెం డాటా ఎలా గుర్తుండదు, ఎగ్జాక్ట్ డాటా అవసరం లేదు, జస్ట్ ఫస్ట్ 2-3 lines 2-3 words, అది మన అంకెలు ఎంత జస్ట్ అరౌండ్ కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తుపెట్టుకోవాలి. కొన్నింటికి ఏంటంటే జస్ట్ ఓవరాల్ ఫిగర్ మనకు ఆప్షన్లో మనం ఎలిమినేట్ చేయగలమని అలా గుర్తుపెట్టుకోవాలి. కొన్నిటికి జస్ట్ అరౌండ్ ఈ రేంజ్లో ఉంటుందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సార్. అంటే మనం ప్రియారిటీ వైజ్ అట్లా చేస్తే మనకు ఈ సర్వే అనేది ఈజీ అవుతుంది. ప్రతి నెంబరు 100% గుర్తుపెట్టుకోవాలంటే ఇట్స్ హ్యూమన్ ఇంపాసిబుల్. ఎగ్జామ్ ఆస్పిరెన్సీ జర్నీ వచ్చేసి లాంగ్ జర్నీ, అరౌండ్ 4-5 years అనుకున్న జాబ్ సాధించాలి అంటే ఇంకెక్కువనే పట్టొచ్చు. సో మెంటల్ స్ట్రెస్ని ఏ విధంగా బ్యాలెన్స్ చేశారు? ఉంటుంది సార్, చాలా ఉంటుంది. ఎందుకంటే ఈ స్టేట్లో చాలా పోస్ట్పోన్లు అవుతూ ఉంటాయి, డిలే అవుతూ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఎప్పుడు రాసినా మనమే ఎగ్జామ్ రాసేది. ఇప్పుడు రాసినా, రేపు రాసినా, 1 year తర్వాత రాసినా మనమే రాయాలి, మనకు రావాలి ర్యాంకు. సో అలాంటప్పుడు పోస్ట్పోన్ అయితే మనం ఏం చేయలేము, అది మన చేతుల్లో లేదు. సో దాన్ని యూజ్ చేసుకోవాలి మనం టైం. ఇంకా బెటర్ ర్యాంక్ ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తే సపోజ్ ఒక ర్యాంక్ వస్తే దానికంటే ఇప్పుడు ఒక 1-2 months పోస్ట్పోన్ అయితే దానికంటే బెటర్ ర్యాంక్ వచ్చే విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి. సో దాన్ని ఒక అడ్వాంటేజ్గా అఫ్కోర్స్ మనకు ఫైనాన్షియల్ ఇప్పుడు బర్డెన్ పెరుగుతూ ఉంటుంది, కానీ దాన్ని మనం ఒక అడ్వాంటేజ్గానే తీసుకొని ముందుకెళ్ళాలి సార్. అప్పుడే మనం సక్సెస్ అవుతాం.
ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నప్పుడు చాలామంది ఆస్పిరెంట్స్ స్ట్రెస్కి గురవుతారు. ఇప్పుడు సపోజ్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు, ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ చేసి ఆ పర్సన్ యాక్చువల్లీ జాబ్ సాధించేటువంటి కేపబిలిటీ ఉన్నటువంటి పర్సన్స్ కూడా ఏమవుతుందంటే ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి రివిజన్ అనేది లేకపోయేసరికి స్ట్రెస్కి ఎక్కువగా మెంటల్ స్ట్రెస్కి గురవుతూ ఉంటారు. దాన్ని ఏ విధంగా మీరు ట్యాకిల్ చేశారు? సార్ అందరికీ స్ట్రెస్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ రివైజ్ చేసి ఎక్కువ మార్క్ టెస్ట్లు రాసి ఉన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది సార్. సో ఆల్రెడీ చదివి కానీ ఎక్కువ రివిజన్స్ లేక మార్క్ టెస్ట్లు లేక వాళ్ళకి ఏంటంటే కొంచెం టెన్షన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అందరికీ ఉంటుంది టెన్షన్. బట్ వీళ్ళకు మార్క్ టెస్ట్లు రాసి రివిజన్ రాసిన వాళ్ళకు కొంచెం స్ట్రెస్ తక్కువ ఉంటుంది, కంట్రోల్ కొంచెం ఎగ్జామ్లో ఫ్రీగా రాయేస్తారు. వీళ్ళు మామూలుగా రివిజన్ తక్కువ ఉన్న వాళ్ళకు ఎక్కువ టెన్షన్ వస్తూ ఉంటుంది. అది చదవాలి ఇది చదవాలి ఎగ్జామ్లో గుర్తుకు రాలేని ఆ టెన్షన్ వల్ల ఇంకెక్కువ అవుతూ ఉంటుంది. సో బెటర్ ఏంటంటే టెన్షన్ రాకుండా తొందర ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ చేసుకుని రివైజ్ చేసుకుంటే మనకి ఎగ్జామ్ టైంలో ఆ ప్రెషర్ అంతగానం ఉంటుంది అఫ్కోర్స్ ఉంటుంది, కానీ ఆ లెవెల్లో ఉండదు. మనం చేయగలుగుతాం, మన కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు దాదాపుగా కోచింగ్ లేకుండా ప్రిపేర్ అయ్యారు. ఇప్పుడు కూడా చాలామంది కోచింగ్ లేకుండా అంటే హైదరాబాద్కి వచ్చి కోచింగ్ లేకుండా ప్రిపేర్ అవ్వాలని చాలామంది ఇంటి దగ్గరే ఉండి చదువుతున్నారు. సో వాళ్ళకి ఇచ్చేటువంటి వాల్యుబుల్ సజెషన్ ఏంటి? ఇంటి వద్ద ఉన్నా కానీ మనకు కొంత టైం దొరుకుతుంది సార్. ఆ టైంలో ఏంటంటే స్టార్టింగ్ డైలీ ఒక ప్లాన్ చేసుకోవాలి. సపోజ్ ఒక టాపిక్ పాలిటీయా హిస్టరీయా ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్ కంప్లీట్ చేయాలి. ఆ కంప్లీట్ చేసిన తర్వాత మామూలుగా యూట్యూబ్లోనైనా మామూలుగా బుక్స్లోనైనా మార్క్ టెస్ట్ అంటే క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. అంటే నేను చదివింది చేయగలుగుతున్నాను అది చేసుకుంటే మనకు ఇట్లా చేస్తే మనకు ఏమైనా మిస్ అయినా కానీ కాన్సెప్ట్ క్లియర్ అవుతూ ఉంటుంది. ప్లస్ ఆ డైలీ మనకు ఆ ఫైనల్ చేస్తూ ఉంటే క్వశ్చన్లో ఈరోజు నేను ఈ విధంగా ఆ యొక్క క్లారిటీ వచ్చేసింది ఈ టాపిక్ మీద అని ఉంటుంది. డైలీ ఒక సబ్జెక్టా లేకపోతే ఒక టాపిక్ ఏదన్నా మనకి ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్లు ప్లాన్ చేసుకొని చదువుతూ ఉండాలి. రివిజన్ చేస్తూ ఉండాలి. ఇక్కడున్నా మనమే చదివేది. సో ప్లేస్ పెద్ద అది ఎఫెక్ట్ పడదు. కాకపోతే ఏంటంటే మనం ఒక డేని ప్లాన్ చేసుకుని ఎంత టైం దొరికినా కానీ ఆ టైంలో ప్లాన్ చేసుకొని కరెక్ట్ చదివితే ఎక్కడైనా ఉన్నా సక్సెస్ సాధించవచ్చు. ఫైనల్గా మీరు ఇచ్చేటువంటి వాల్యుబుల్ సజెషన్ ఇప్పుడు వచ్చేటువంటి అప్కమింగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా గోల్ సెట్ చేసుకోవాలి అనేది ఒక్కసారి సజెషన్స్. అంటే మీకు క్యాపబిలిటీస్ బట్టి ఒక గోల్ సెట్ చేసుకోండి. గ్రూప్ 1 2 3 4 సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ సిలబస్, నెక్స్ట్ బుక్స్ ఒకసారి బుక్స్ తీసుకున్న తర్వాత అదే బుక్స్ మాత్రం మార్చొద్దు. నెక్స్ట్ డైలీ చదువుతూ ఉండాలి, కన్సిస్టెంట్గా చదువుతూ ఉండాలి. ప్లస్ రివిజన్ తర్వాత మార్క్ టెస్ట్లు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవి దాటి మనం అవసరం లేదు. ఇవి నేర్చుకున్న తర్వాత అన్నీ ఫైనల్గా మనకు తర్వాత మార్క్ టెస్ట్లు రాయడం, తర్వాత రివిజన్ అంతే. బుక్స్ అయితే మార్చొద్దు, ఒకటే బుక్ స్టిక్ అవ్వండి. సిలబస్ నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇప్పుడు గ్రూప్ 1 2 3 అన్ని క్వశ్చన్స్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి మనం చూస్తూ ఉంటే మనకు ఐడియా వస్తూ ఉంటాయి. మీరు ఏమంటారంటే ఫైనల్గా లిమిటెడ్ సోర్సెస్ ఉంటే అంత ఎక్కువగా మనకి రివిజన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క వాల్యుబుల్ ఇంటర్వ్యూ ద్వారా మా యొక్క ప్రేక్షకులకి రాబోయేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటున్నాను. సో ఇదండి రాజుగారి యొక్క జర్నీ. బేసిక్గా వారు స్టార్టింగ్లో ఎస్ఎస్సి సిజిఎల్కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. తర్వాత తెలంగాణలో రిలీజ్ అయినటువంటి గ్రూప్ 2 3 4 ఎగ్జామ్స్ని సాధించడం కూడా జరిగిందండి. సో వారు ఇప్పుడు గ్రూప్ 2లో అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా రిక్రూట్ అవ్వడం కూడా జరిగింది. సో ఇది థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.